అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మీకు అందరికీ తిరిగి ఈ ఉదయకాలంలో ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశము జకర్యా. గత నెల రోజుల నుండి ఒక్కొక్క ప్రవక్త గురించి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు జకర్యా గురించి ధ్యానిద్దాం. జకర్యా అను మాటకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకుంటాడు అని అర్థం. ఈ గ్రంథ రచన జకర్యా సుమారు క్రీస్తు పూర్వం 518 నుండి 520 సంవత్సరాల లోపల ఈ యొక్క గ్రంథాన్ని జకర్యా రాశారు. జకర్యాలోని ఆత్మీయ అనుభవాలను మనము తెలుసుకుందాం. మొట్టమొదటిది, దేవుని కనికరము కొరకు మనది చేసుకున్న జకర్యా. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచు ఉన్నాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపం ఉంచుకొని ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుని కనికరం కొరకు మనది చేసుకున్న జకర్యా, ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీయుల దోషమును బట్టి, వారి తిరుగుబాటును బట్టి దేవుని కోపము యెరూషలేము మీదను యూదా వారి మీదను కుమ్మరిస్తున్న వేళ ప్రవక్త అయిన జకర్యా ఆ ఉగ్రతను, దేవుని కోపమును తీసివేసుకొని వారి మీద కనికరము చూపమని దేవునికి మనవి చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలు పక్షాన జకర్యా మనవి చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, వారు దేవునికి కోపమును పుట్టించారు, యెరూషలేము మీద తిరగబడ్డారు. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదికి వస్తుందేమో, దేవుని కోపం వారి మీదకి వస్తుందేమో అని జకర్యా మనవి చేస్తూ ఉన్నాడు. ఆ మనవిని దేవుడు ఆలకించి ఆదరణకరమైన వచనములతో జవాబిచ్చాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, మన దేవుడు సజీవుడు. కాబట్టి జకర్యా చేసిన మనవి అనగా ప్రార్థన విని జవాబిచ్చినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కష్టకాలంలో దేవుని కనికరమును కొరకు నీవు దేవునికి మనవి చేస్తున్నావా? నీవు కష్టాలు నీకు ఉన్నాయేమో, కాబట్టి నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఇతరుల మీద ఆధారపడుతున్నావా? ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడకు. నీవు వచ్చిరాని ప్రార్థన దేవుని సన్నిధిలో చెయ్యి, నీ కష్టం దూరం అవుతుంది. దేవునికి విజ్ఞాపన చేస్తున్నావా? విరిగి నలిగిన హృదయంతో దేవునికి మనవి చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మనకు ఆదరణంగా జవాబిస్తాడు. దేవుడు జవాబిచ్చే దేవుడు కాబట్టి మనము ఆ దేవాది దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, మనవి చేయాలి. అప్పుడు మన మనవి దేవుని సన్నిధిలో చేరి ఆయన మనకు జవాబునిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కనికరము కొరకు మనవి చేసుకున్న జకర్యా. కాబట్టి ఈరోజు నీవు కూడా చేయాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.